ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరామ్. లారీ కింద పడిన బాలుడు కాపాడిన కదా 1957లో జరిగిన సంఘటన ఇది. ప్రశాంత నిలయంలో మందిరం చుట్టూ భక్తుల నివాసానికి పునాది తయారవుతుంది. 11 సంవత్సరాల బాలుడు నిర్మాణ కార్యక్రమంలో తృతీయ సేవ చేస్తుంది. అప్పుడే ఇటుకరాలు లారీ వచ్చింది. అక్కడ ఆ బాలుడు ఇటుకలన్నీ కిందకు గంటంలో బాగా స్నానం చేశాడు. లారీ అంతా ఖాళీ వేసి దిగి వచ్చి ఆ లారీ వెనుక నిలబడి తన శరీరానికి బట్టలు కాంతి ఉన్నదని ఎదుర్కొంటున్నాడు. ఆ హడావుల్లో డ్రైవర్ ఆ లారీ ఇంజిన్ స్టార్ట్ చేసిన విషయం కానీ అది వెనక్కి వస్తున్న విషయం కానీ అతడు గమనించనే లేదు. ఆ డ్రైవర్ లారీ కనుక ఆ కుర్రవాడని విషయం గమనించగానే లారీని దాటుగా వెనక్కి నడిపాడు. ఆ బాలుడు ఒక్కసారిగా చూసేసరికి ఆ లారీ దిక్షులాగా పెద్ద శబ్దంతో తనని ముడుతుండగా అతడు భయంతో అచేతుడై కాళ్ళు తడబడగా అక్కడే పడిపోయాడు. ఘోరమైన సంఘటన జరగడం జరిగింది. కర్కశమైన ఆపత్త లారీ అయింది. అతని సుఖమైన కాలు మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో అతడు చేసిందల్లా పెద్దగా అరుస్తుంది, స్వామి స్వామి అని పిలవడం ఒకటే. వెంటనే అతడు అక్కడే కొంగు చిరిగి శ్రోతకు పడిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు అతని తరపు విని దబదబా వచ్చి లారీ కింద నుంచి అతన్ని బయటకు తీసి టైర్ నొక్కేసిన అతని కాలుకి టవల్ చుట్టారు. తర్వాత ఏం చేయగా పాకట ఆందాంతా వాళ్ళు తల ఎత్తి స్వామి ముందర వైపు చూశారు. ఆశ్చర్యం. అప్పుడు భగవాన్ బాబా మేడపై బాల్కనీలో నిలబడి ఇటే చూసుకున్నారు. జరిగిన విషయం గమనించే లోపల స్వామి వారితో అతన్ని మిగడానికి ఆనుకుని ఉన్న వైద్యాల తీర్పుని వెళ్ళమన్నారు. స్వామి ఆజ్ఞ ప్రకారం చేసిన తర్వాత ఆ బాలుని అమ్మయ్య స్వామి దగ్గర పరిగెత్తినప్పుడు, స్వామి తమ్ముడికి ఒక కాలంతో పూర్తిగా పోయింది అని ఏడసాగింది. స్వామి అతన్ని వాదారుస్తూ, బాధపడుతూ పాలుకి ఏమీ కాలేదు అంటూ తన అంగీ చేతి దగ్గర పైకి లాగి అరచేయి చూపించాడు. స్వామి చేతిపై లారీ టైర్ గుర్తుపడి స్వామి తన అరచేతిని అడ్డుకట్టి లారీ గడువు కాలు మీద పడకుండా కాపాడని చెప్పాడు. కాలును ఒక్కడి కూడా జరగకుండా ఉంటాను చూసి డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. స్వామి దివ్య సంకల్పం వల్ల అపారమైన పనుల వల్ల త్వరలోనే ఆ బాలు పిలిపి ఆరోగ్యం పొందారు. ఓం సాయిరామ్. భక్త కన్నా దగ్గర భగవంతుడే. కుమార్ అనే విద్యార్థి పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి కళాశాలలో చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులకు స్వామి ప్రశాంత నిలయంలో తమ మందిరానికి దగ్గరలో తూర్పు భవనంలో కింద అంతస్తులో మొదటి బాగా ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం సమయంలో మందిరంలో భజనలో కుమార్ సాయి పిత ఔర్ మాతా సాయి అనే పాట పాడుతున్నారు. ఆ సమయంలో స్వామి వ్యక్తులుగా అతని సమక్షంలోనే సింహాసనంలో కూర్చుని పాటకు అనుగుణంగా శిరస్సు వణికిస్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళలో ఎంతో కరుణ పొందుతున్నారు. కుమార్ పాడుతున్న పాట మొదటి శాతం పూర్తి అయిందో లేదు. వెంటనే స్వామి సింహాసనం నుంచి లేచి బయటకు వెళ్ళారు. తన పాట భగవానికి నచ్చదేమో అని కుమారుడికి ద్వారా సందేశం కలిగిన మాట వాడుతుంది. స్వామి భజన హాల్ నుంచి బయటకు వచ్చి ఇచ్చిన పాపి కుమార్ తల్లిదండ్రులు పూర్తి ప్రశాంతులు మొదటి మాట లోపలికి వెళ్ళారు. దర్శనం చోట కూర్చుని ఉన్న భక్తులు, ఆ చిన్న గోడకు అవతల నిలబడి ఉన్న వ్యక్తులు ఈ దృష్టిని చూసి ఆశ్చర్యపోయారు. కాలం స్వామి ఇప్పుడు మందిరం ఆవరణ దాటి ఇలా బయటకు నడిచి రావడం కొన్ని సంవత్సరాల క్రితం తప్ప ఆ తర్వాత ఇటువంటి కళ్ళు ఎక్కువ కూరపోవటం. ఆ ఇంట్లో కుమార్తెలు హార్ట్ అటాక్ వచ్చిన సంకట కాలంగా అవస్థపడుతుంది. స్వామి గబగబా లోపలికి వెళ్ళి ఆమెకు క్లాసులో మంచి వచ్చి విభూతి సెషన్స్ ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చి విగ్రహాల్లో సింహాసనపై కూర్చున్నాడు. సరిగ్గా అప్పటికి ఆ పాట పూర్తిగా వస్తుంది. భజన అయిన తర్వాత స్వామి కుమార్తో, నేను ఎందుకు బయటకు వెళ్ళామో తెలుసా? నీ తండ్రి నిత్యమిత్రంగా ఉంటే రక్షించడానికి నీవే తల్లి నీవే తండ్రి అని పాట పాడుతుంటే, నీ తండ్రి ప్రమాస్థితిలో ఉంటే నేను ఇక్కడ ఆస్తించకుండా కూర్చోగలను. అందుకని నేను మీ ఇంటికి వెళ్ళి నీ తల్లిని రక్షించి వచ్చాను అన్నారు. ఆమె భర్త అక్కడే భక్తుల వరుసలో కూర్చొని ఉన్నాడు. కుమారుడు అక్కడే స్వామి మందిరంలో ఉన్నాడు. అయినా ఆ తల్లిని భగవంతుడు ఒక్కడే కాపాడుతుంది. అందువల్ల భక్త కన్నా కుమారుని కన్నా ఆత్మీయుడు భగవంతుడు ఒక్కడేనని తెలుస్తుంది. ఓం సాయిరామ్. దేవత కన్నా మరింత సన్నిహితుడు భగవంతుడే. ఒకసారి మద్రాసులో SAP కళ్యాణ మండపంలో స్వామి ఉపన్యాసం ఏర్పాటైంది. వేల మంది స్వామి దర్శనం కోసం
9వ భాషణం కోసం ఎదురు చూస్తున్నారు. భగవాన్ బాబా రాగానే ఆ ప్రాంతం అంతా ఆనందంతో నిండిపోయింది. స్వామి దివ్య మంగళ రూపం అందరికీ ఆనందం కలిగించింది. దర్శనం అనంతరం స్వామి తెలుగులో ప్రసంగించడం ఆరంభించారు. ఆ ఉపన్యాసాన్ని చిత్తూరు నాగయ్య గారు పక్కన నిలబడి తమిళకి అనువాదం చేస్తున్నారు. సభ అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. సభ అత్యంత ప్రియమైన భగవాను దివ్యవాళ్ళు వీణులాగా తిరుగుతూ అందరూ నిమర్చి ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక తల్లి ఒడిలో ఉన్న ఒక సంవత్సరం వయసున్న చిన్న బాబు టుప్పున ఏడవడం మొదలుపెట్టారు. అందరూ ఒక్కసారిగా ఏంటా కారణం అని అడిగి స్వామి కూడా కొన్ని క్షణాలు ఆగిపోయారు. స్వామి ఆ చిన్న బాలుని ఆశీర్వదిస్తున్నట్టుగా అభయస్తం చూపించి వెంటనే ఇప్పుడు మూసివేశారు. అంతే ఆ పసివాడు ఏడుపు వెంటనే ఆగిపోయింది. ఆ బాలుడు అకస్మాత్తుగా అలా ఏడుపు మానిన కారణం ఎవరికీ అంతు పట్టడం లేదు. అప్పుడు స్వామి లోచించిన తన గుప్పిడి చేర్చి పక్కన నిలబడి ఉన్న చిత్తూరు నాగేశ్వరు చూపిస్తూ ఆ బాబు గొంతులో పావలాభంగా దిక్కుపోయింది. నేను తీసేశాను అన్నారు. నాగయ్య గారు ఆశ్చర్య ఆనందంతో మైక్ లో ఈ విషయం చెప్పేసరికి అందరూ ఆనందంతో కరకాల బదిలీ చేశారు. తన బిడ్డ ఒడిలో ఉన్నప్పటికీ అతని సంగతి దగ్గర ఉన్న తల్లికే తెలియదు. దీనిని బట్టి తల్లి కంటే కూడా భగవంతుడే ఎంతో సన్నిహితుడని మనకు అర్థమవుతుంది. సారగా